మరి యొక్క నా ఎదుట నా ముందు కూర్చున్నటువంటి వారు, అంతేకాకుండా ఈ యొక్క మైక్ ద్వారా స్వరం వింటున్నటువంటి వారికి కూడా యేసుక్రీస్తు నామమున శుభములు తెలియజేస్తూ ఉన్నాను. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి యొక్క సమయంలో దేవుని యొక్క వాక్యము చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, యేసుక్రీస్తు వారు ఆయన సర్వమానవాళి కొరకు ఈ లోకానికి వచ్చినటువంటి సజీవుడైనటువంటి దేవుడు. సో ఈ యొక్క సందర్భంలో ప్రతి ఇంట ఈ విధంగా చేరి దేవుని యొక్క మాటలు పంచుకోవడానికి, లేక యేసుక్రీస్తు వారి గురించినటువంటి విషయాలు చర్చించడానికి, లేక విన్నవించడానికి ఏర్పాటు చేసినటువంటి కార్యాన్ని బట్టి నేను ఎంతగానో దేవుని మహిమపరుస్తూ ఉన్నాను. హల్లెలూయా. యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఆయన రావడానికి గల కారణం, యేసు ప్రభు వారి ఈ లోకానికి ఆయన వచ్చి చేసినటువంటి కార్యం, అసలు ఎందుకు దేవుని బిడ్డలైనటువంటి వారు, లేక యేసు ప్రభునందు విశ్వాసం ఉంచినటువంటి వారు ఈ విధంగా ఇంట చేరి ఎందుకు దేవుని ఆరాధిస్తున్నారు అనేటువంటి విషయాలు చాలామందికి అవగాహన లేకుండా ఉంటుంది. సో ఈ రాత్రికాల సమయంలో ఎందుకు మనము ఈ విధంగా మరి ఇంటింట చేరి యేసు ప్రభు వారి యొక్క శిలువ శ్రమలను ధ్యానం చేసుకుంటున్నాం. ప్రియమైన వారలారా, కొద్ది నిమిషాలు ఈ విషయాన్ని మనం తెలుసుకొని మరియు ప్రార్థన చేసి ముగించుకుందాం. ఈ లోకంలో మానవుడిని దేవుడు సృజించాడు. గమనించండి, దేవుడు అనేవాడు సృష్టికర్త, సర్వమును సృజించినవాడు. అందుకే దేవుణ్ణి మనము వెలుగుతో పోలుస్తాం, దేవుణ్ణి మనము మంచితో పోలుస్తాం, దేవుణ్ణి మనము మనకంటే గొప్ప శక్తిగా పోలుస్తాం. అందుకే దేవుడు మనకు వెలుగై ఉన్నాడు. ఆయన ప్రకాశమానమైనటువంటి వెలుగు కలిగినటువంటి దేవుడు. అయితే ఈ దేవుడు ఈ సృష్టిని సృజించినవాడు. ఈ లోకంలో చాలామందికి దేవుడు ఎవరు అనేటువంటి అన్వేషణ హృదయాల్లో ఉంటుంది. దేవుని గురించినటువంటి చింతన ప్రతి మానవునికి ఉంది. మీరు గమనించండి, ఏ మనిషి అయినా సరే దేవుడు అనేటువంటి ఒక అతీతమైనటువంటి శక్తి ఉంది అని విశ్వసిస్తాడు. మనము చేయలేనటువంటి పనులు ఎవరు చేస్తారు? దేవుడు అనేటువంటి వ్యక్తి చేస్తాడు అనేటువంటి నమ్మకము ప్రతి మానవునిలో ఉంది. వారు ఏమంటారు? నాస్తికులైనా ఆస్తికులైనా, దేవుని నమ్మేవారైనా దేవుని నమ్మని వారైనా, వారి మనసులో ఉన్నటువంటి విషయం ఏంటంటే, శాస్త్రవేత్తలైనా జ్ఞానవంతులకైనా మీరు ఎప్పుడైనా గమనించండి, డాక్టర్ దగ్గరికి పేషెంట్ హాస్పిటల్లో ఉండి చావు బ్రతుకుల మధ్య ఉండి ఆపరేషన్ థియేటర్కి పోతే డాక్టర్ ఏం చెప్తుంటాడు? ఆయన ఏమంటారు తెలుసా? అమ్మా, మీరు ఈ వ్యక్తిని, ఈ పేషెంట్ని ఇక్కడ దాకా తీసుకొచ్చినారు, మీ వంతు మీరు చేసినారు, నా వంతు నేను చేస్తా, కానీ బతికిచ్చేది ఎవరు? డాక్టర్ 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు చదువుకున్న డాక్టరు పేషెంట్ వస్తే వాడు సావు బ్రతుకులు ఉంటాయి, నువ్వేం పికర్ చేయకు, నేను ఉన్నాగా అనలేడు. అన్నడా? అనలేడు. 5-6 సంవత్సరాలు చదివినటువంటి వ్యక్తి, మనిషి శరీరంలో ఉన్న ప్రతి అవయవాన్ని పరీక్షించినటువంటి వ్యక్తి. డాక్టర్సు ప్రతి అవయవాన్ని, మనిషిలో ఉన్న ప్రతి అవయవాన్ని క్షుణ్ణంగా పరిశీలన చేసిన వారు. అది ఎలా పనిచేస్తుంది, దానికి ఎలాంటి మనము జబ్బు చేస్తే ఏ విధంగా దానికి మనము జబ్బు నయం చేయడానికి మందులు ఇవ్వాలన్న విషయాలన్నీ కూడా 6 సంవత్సరాలు 5.5 సంవత్సరాలు నేర్చుకున్నారు. చాలామంది చెప్తూ ఉంటారు, మంచి డాక్టర్ కావాలంటే 10 మందిని చంపాలంట. అర్థమైందా? చాలామంది అంటారు, ఆయన మంచి చాలా సీనియర్ డాక్టర్ అంటే ఏమర్థం చేసుకోవాలా? ఆయన చేతిలో చాలా మంది పోయిరని అర్థం కదా. మనం కూడా చూడండి, ఎన్ని తప్పులు చేస్తే అంత ఎక్స్పీరియన్స్ వస్తుంది. డాక్టర్ కూడా అంతే, ఎంతమంది చచ్చిపోతే ఆయన చేతిలో అంత ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఓరే, ఇట్లా చేయకుండా ఉంటే బతికేటాడు, ఓకే ఇట్లా చేయద్దా అనే విషయాలు తెలుసుకుంటాడు. ప్రియమైన వాళ్ళ జ్ఞాపకం చేసుకోండి, మనుషుల చేతులలో లేనటువంటిది, జ్ఞానుల చేతిలో లేనటువంటిది, మనుషుని యొక్క ఆయుష్ దేవుని చేతిలో ఉన్నది అనేటువంటి విషయాన్ని నాస్తికులు ఆస్తికులు అందరూ కూడా నమ్ముతారు. దానికి ఉదాహరణే డాక్టర్ చేతులలో ఒక పేషెంట్ని పెడితే, మీరు కూడా దేవుని మీద భారం వేయండి అమ్మా, నా ప్రయత్నం నేను చేస్తానంటాడు, కానీ నేను బతికిస్తాను ఏ డాక్టర్ చెప్పలేడు. అదే దేవుని యొక్క గొప్పతనం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని గురించినటువంటి ఉనికిని మనం తెలుసుకోవాలంటే దేవుడు సృజించిన సృష్టిని చూడండి. ఈ సృష్టి చెప్తుంది,
దేవుడు ఉన్నాడని నిన్ను నువ్వు చూసుకో. ఒకసారి నీ జీవితాన్ని చూసుకో, నీ శరీర క్రమాన్ని చూసుకో, నీ శరీర ఆకృతిని చూసుకో, నీ యొక్క అవయవాల యొక్క పనితీరును గమనించు. ఇది ఎవరు చేశారు? హల్లెలూయా. దేవుడు లేడు అనేటువంటి వారికి, నిజమైన దేవుణ్ణి విశ్వసించని వారికి ఇది సరి అయినటువంటి ప్రశ్న. ప్రియమైన వారలారా, ఒక చెయ్యి ఇరిగిపోయింది అనుకోండి, మరలా చెయ్యి పెట్టగలడా? అది పెడితే కూడా ఎలాంటి చెయ్యి అంటారు? ఆర్టిఫిషియల్ అన్నమాట. నేను ఒక పెళ్లి సంబంధానికి చూడడానికి పోతే, ఆ పెళ్లి సంబంధంలో అమ్మాయి వాళ్ళు అడుగుతూ ఉన్నారు, అయ్యా ఆయన కాలు ఇరిగింది కదా, పెళ్ళి కొడుకు ఏమైందంట, కాలు ఇరిగింది, ఆయనకి యాక్సిడెంట్ అయ్యి కాలు ఇరిగితే మరి ఆయన 25 కిలోల బస్తా మోసుకొస్తాడా అని అడుగుతున్నారు. మా పిల్లని ఎట్టు ఇవ్వాలి? నీళ్ళ డబ్బా మోసుకొస్తాడా? కాలు ఇరిగినోడు మోసుకొస్తాడా? మోసుకొస్తాడు, కానీ ఒకవేళ మళ్ళీ ఇరిగిపోతే ఇరిగిపోవచ్చు. అవునా? అంటే డౌట్ ఏంటంటే మా అమ్మాయిని మంచిగా చూసుకోవడానికి చాలా కాళ్ళ రాడు ఉంది అని. ఒక్కసారి బ్రేక్ అయినటువంటి అవయవాలే మరలా ఆ పనితీరును అవి క్రమం తప్పిన పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. జ్ఞాపకం చేసుకోండి, దేవుడు మనిషిని చేసిన రీతిని గమనిస్తే దేవుడు ఉన్నాడు అని మనం గమనించవచ్చు. ఒక్కసారి మీ చెవులను మీరే పరిశీలన చేసుకోండి. ఈ స్వరం వింటున్న మీరు, మీ చెవులు సౌండ్ బాక్స్ అంట పెద్దగా ఉన్నాయా? ఎంత ఉన్నాయండి? ఈడ ఉన్న మిషన్ ఇంత ఉంది, బెత్తడంత కనబడుతుంటుంది, బెత్తడలో సగం ఉంది, కానీ లోపల ఉన్న యంత్రాన్ని మీరు చూడండి, ఇంకా మైన్యూట్, చాలా చిన్నది. కానీ నేను మాట్లాడే ఈ మాట, ఈ శబ్ద తరంగాలు నీ చెవిన వినబడి స్పష్టంగా నీకు అర్థమవుతూ ఉన్నాయి. ఎవరు చేయగలరండి ఈ పని? ఎవరు చేయగలరు ఈ పని? దేవునికే సాధ్యం. హల్లెలూయా. నేను లిటరల్గా మేము రైల్వే క్రాస్ దగ్గర గట్కేశ్వర్లో నిలబడ్డాం. పొద్దున 7:30కు మేము చర్చికి వెళ్తూ ఉంటాం. రైల్వే గేట్ పడ్డది. ఒక ముస్లిం ఆయన గేట్ దాటుతూ ఉన్నాడు పాపం, పొద్దున 7:30కి. ఆయనకు చెవులు వినవడం సంగతి మనకు తెలియదు. ఒక ట్రైన్ అట్లా వెళ్ళిపోయింది. ఆ ట్రైన్ వెళ్ళిపోగానే క్రాస్ అయి వస్తున్నాడు. ఇక్కడ నుంచి వచ్చే ట్రైన్ ఆయనకి వినవడలే సౌండ్. మా కళ్ళ ముందు ఇట్లనే ఆ ట్రైన్ కొట్టుకొని వెళ్ళిపోయింది. ఆయన చేతిలో కాగితాలు ఉన్నాయి పాపం, ఎక్కడి నుంచి వస్తున్నాడు. పిలుస్తూ ఉన్నాం, అయ్యా అయ్యా బండి ట్రైన్ అంటే కూడా వినలేదు. ఆయన చెవులు వినపడని కారణాన్ని బట్టి ఆ శబ్దాన్ని గ్రహించలేక చనిపోయాడు. గమనించండి, మానవుని యొక్క జీవితంలో ఒక అవయవం పనిచేయకపోతే అర్థమవుతుంది దేవుని యొక్క విలువ. హల్లెలూయా. మనకు మంచిగా కాలు రెక్కలు చక్కగా ఉండి మంచిగా అన్ని కిడ్నీలు అన్నీ బాగా పనిచేస్తున్నాయి కాబట్టి ఇట్లా కూర్చొని దేవుడు లేడు దయ్యం లేడు అంటాము. అవునా? కిడ్నీలు పాడైపోతే తెలుస్తుంది నీకు దేవుని యొక్క విలువ. హల్లెలూయా. దేవుడు ఉన్నాడని నోటితో ఒప్పుకోగలుగుతావు నువ్వు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అనేటువంటి వాడు ఆయన సర్వ సృష్టికర్త, నిన్ను నన్ను చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ దేవుడు ఈ లోకంలో మనుషుల విషయంలో ఆయన ఎంతగానో శ్రద్ధ కలిగి ఉన్నాడు. మొట్టమొదటి ఆదాములు చేసినటువంటి తప్పును సరిచేయడం కోసం దేవుడు అనేకమైన ప్రయత్నాలు చేశాడు ఈ లోకంలో కదా. మనకందరికీ తెలుసు, ఆది మానవులైనటువంటి ఆదాములు దేవుడు చేయవద్దు అన్న పని చేసి వారు దేవునికి దూరమయ్యారు. అయితే వారు దూరమైనటువంటి రీతిని దేవుడు తెలుసుకొని మరలా వారిని తన దగ్గరకు నడిపించుకోవాలనుకున్నాడు. అయితే ఆయన ఏం చేశాడంటే, ఆయన తన బిడ్డల్ని తన యొద్దకు చేర్చుకోవడం కోసం ఆయన మరి ఒక ఆజ్ఞలను లేక మరి బలులను ఆయన ఇచ్చాడు. మొట్టమొదటిగా బలులను ఆయన వారికి ఇచ్చాడు. బలులను ఇచ్చి, ఈ బలులు ఈ పాపానికి ఈ బలి చెల్లిస్తే, ఈ రక్తం చిందిస్తే, ఈ పశువు యొక్క, ఈ మేక యొక్క, ఈ కోడి యొక్క రక్తాన్ని చిందిస్తే మీ పాపాలు పోతాయని ఆయన ఆ ఒక నియమాన్ని పెట్టాడు. అయితే మానవులు ఆ పాప నియమాన్ని ఒక ఆసరగా చేసుకొని అలవాటుగా మారిపోయారు. పాపం చేయడం, జంతువులను చంపడం, పాపం చేయడం, జంతువులను చంపడం. సో దేవుడు ఏం చేశాడు, ఇవి కూడా సరిగా లేదని ఆజ్ఞలను ఇచ్చాడు. ఈ ఆజ్ఞలు మీరు పాటిస్తే మీరు నా దగ్గరికి వస్తారు, మీరు నా బిడ్డలు అవుతారు అనుకున్నారు. కానీ ఆజ్ఞలు పాటించలేనటువంటి పరిస్థితుల్లో దేవుని విడిచి తిరిగేటువంటి స్థితిలో మానవులు ఉన్నారు. కనుక దేవుడు తన యొద్ద నుంచి తప్పిపోయినటువంటి మానవులను తన యొద్దకు చేర్చుకోవడం కోసం, తన సహవాసంలోనికి రావడం కోసం ఆయన ఈ లోకానికి, యేసుక్రీస్తులా ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా.
నాకందరికీ తెలుసు కదా, చీమ బాధలు చీమకు తెలుసు, మనిషి బాధలు నువ్వు పోయి చీమతో చెప్పుకున్నావు అనుకో, చీమ గ్యాస్ రేటు బాగా పెరిగింది, చీమ మాకు చాలా కష్టం అవుతా ఉంది అని చెప్పినావు అనుకో, ఏమంటుంది చీమ? కుట్టిపోతుంది నేను. ఎందుకు? నీ బాధ దానికి అర్థం కాదు, నా దారికి అడ్డం వచ్చేదో చెప్తాడని. అవునా? నీ బాధలు ఒక చీమకు చెప్పుకోలేవు, ఒక చీమ నీకు చెప్పుకోలేదు వచ్చి. గమనించండి, అందుకే దేవుడే ఈ లోకానికి మానవునిగా వచ్చాడు. మానవుని యొక్క కష్టాలు ఆయన తెలుసుకున్నాడు కనుక, మానవుని యొక్క ఆ పాపము యొక్క ఆ శిక్ష ఆయనకు తెలుసు కనుక ఆయన ఈ లోకానికి ప్రాయశ్చిత్తంగా ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చింది ఎందుకొరకంటే ఆయన రాజ్యాన్ని స్థాపించుకోవడానికి కాదు, లేక ఆయన పేరు కోసం, ఆయన మతం కోసం, లేకపోతే ఒక కులం కోసం, ఒక తెగ కోసం, ఒక జాతి కోసం ఆయన రాలేదు. సర్వ మానవాళి కొరకు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. అందుకే మనందరికీ తెలుసు కదా, యేసుక్రీస్తు అందరికీ ప్రభు అయి ఉన్నాడు. ఆయన నిన్ను నన్ను సృజించినటువంటి సృష్టికర్త. నీ జీవితంలో ఉన్నటువంటి పాప కాడి విరిగిపోవాలంటే, నీ జీవితంలో ఉన్నటువంటి పాపము పోవాలంటే, నీ జీవితంలో ఉన్నటువంటి అక్రమము పోవాలంటే, నీ జీవితంలో ఉన్నటువంటి ఆయాసకరమైనటువంటి నీ దుఃఖము పోవాలన్నట్లయితే యేసు ప్రభువే దానికి పరిష్కారమై ఉంటున్నాడు. హల్లెలూయా. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చాడు. ఆయన మానవుని యొక్క కష్టాన్ని తెలిసినటువంటి వ్యక్తిగా, మానవునిగా ఈ లోకానికి వచ్చాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి యేసు ప్రభు వారు ఈ లోకంలో నిన్ను నన్ను రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. ఏ విధంగా దేవుడు రక్షించగలడు అని మనం చూసినట్లయితే, యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు మానవులందరూ కూడా మోక్షం చేరడం కోసం, దేవుణ్ణి చేరడం కోసం చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు కదా. ఏం ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు తెలుసా? దాన కార్యములు, పుణ్యకార్యాలు, ఇంకా దాన ధర్మాలు చేస్తూ ఉన్నారు, ఇంకా అన్ని దానాలు చేస్తూ ఉన్నారు, లేకపోతే ఏమంటారు, చాలా భక్తి చేస్తూ ఉన్నారు. ఆ భక్తిలో మరి దేవుణ్ణి దర్శించాలని కోరుకున్నారు. వారి జీవితాలను, వారి యొక్క మరి ఆ సమస్తాన్ని కూడా వారు సాక్రిఫైస్ చేశారు. కానీ మోక్షానికి దారి దొరకలేదు. ప్రియమైన వారలారా, యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చాడు. సర్వ మానవాళి యొక్క గ్రుడ్డితనం నుంచి, పాప బంధకంలో నుంచి విడిపించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఆయన మానవునిగా ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకంలో ఆయన నిన్ను వెతికి రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. అందుకే యేసు ప్రభు వారు అంటారు, నశించిన దానిని వెతికి రక్షించడానికి నేను ఈ లోకానికి వచ్చాను. మరి రోగులకే వైద్యుడు అవసరం కానీ ఆరోగ్యవంతులకు వైద్యుడు అవసరం లేదన్నట్టుగా ఈ లోకంలో ఉన్నటువంటి సర్వ మానవాళి కొరకు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఒక్కసారి ఆలోచించావా? నీ జీవితంలో ఎందుకు ఇన్ని కష్టాలు, నీ జీవితంలో ఎందుకు దుఃఖము, నీ జీవితంలో ఎందుకు అసమాధానము, నీ కుటుంబంలో ఎప్పుడు చూసినా అసమాధానముతో ఉంటున్నావు, నీ జీవితంలో శాంతి సమాధానం లేని, నెమ్మది లేనటువంటి పరిస్థితులను అనుభవిస్తున్నావు అంటే దీనంతటికీ కారణము పాపం. హల్లెలూయా. నీ మీద ఉన్నటువంటి పాపం అనేటువంటి కాడి, మోపబడినటువంటి పాపము, నీ పితరుల యొక్క పాపము, శాపము నీ మీద ఉంది. చాలామందిని మనం చూస్తాం, ఎవరైనా డెడ్గా ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ కానీ మెంటలీ హ్యాండిక్యాప్డ్గా ఉంటే మనం ఏం చేస్తాం తెలుసా? అని చూసి అనుకుంటాం, ఏంది ఆయన అట్లా ఉన్నాడు అంటే వాళ్ళ తాత ముత్తాతలు చేసిన పాపం కదా, వాళ్ళ శాపం వీనికి వచ్చింది అని అంటూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పాపాన్ని తొలగించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. అందుకే జన్మతః పాపాన్ని, కర్మతః పాపాన్ని, నీ పితరుల యొక్క దోషాన్ని, మోపబడినటువంటి పాపాన్ని నీ జీవితంలో యేసయ్య తొలగించడానికి ఈ లోకానికి వచ్చాడు. నీ జీవితంలో రోగం పోవాలంటే, స్వస్థత కలగాలంటే నీలో పాపం పోవాలా. అందుకే ప్రభు అన్నాడు, మరి పక్షవాయువు కలిగినటువంటి వ్యక్తి ఆయన ఎదుటకు తీసుకొని వస్తే, సహోదరుడా నీ పాపాలు క్షమించబడ్డాయి లే అని చెప్పాడు. కనుక యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చినటువంటి రీతిని కనుక మనం చూస్తే, తప్పిపోయిన తన పిల్లల కోసము తండ్రి ఈ లోకానికి దిగి వచ్చాడు తనయునిగా. ఆయనే యేసుక్రీస్తు. రోమీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం మనం చూసినట్లయితే ఆ తండ్రి గురించినటువంటి, ఆ తనయుని గురించినటువంటి విషయాలు రాయబడతా ఉన్నాయి. ఆయన చెబుతున్నటువంటి మాట, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఆయన ఈ లోకానికి వచ్చి ఆయన ప్రేమను కనపరుస్తూ ఉన్నాడు.
మనం ఎవరినైనా ప్రేమించామనుకోండి, ఎవరినైనా అంటే మళ్ళీ మీరేమనుకోకూడదు, తల్లిదండ్రులు పిల్లల్ని ప్రేమిస్తే ఏం చేస్తారు? రోజు పస్తులు వండబెడతారా? నిన్ను ప్రేమిస్తున్నా, అన్నం బంద్ చేయి, నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పి అన్నం పెట్టకుండా ఉంటారా? నా పిల్లలంటే నాకు ప్రాణం అండి. వాడు వచ్చి అడుగుతాడు, డాడీ రేపు స్కూల్కి మనకి డ్రెస్ లేదంటే, పొరాపో నేను ఇయ్యా నీకు అంటాడు. ప్రేమ నాది. మా అమ్మ నాయన అంటే నాకు చాలా ఇష్టం, ఎందుకంటే వాళ్ళు నన్ను కని పెంచి పెద్ద చేశారు, వాళ్ళకు బుక్కడు బో కూడా పెట్ట, కానీ నా అమ్మ నాయనని ప్రేమిస్తున్నా అని అనుకోండి, ఎట్లుంటుంది? ఊరే వీడు చెప్పేదానికి చేసేదానికి ఏమైనా సంబంధం ఉందా? వీడు అమ్మ నాయనని ప్రేమిస్తా అని అంటాడు, వాళ్ళకు బుక్కడు బో కూడా. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కనుకనే ఆయన ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. మనం చెప్తాం నిన్ను ప్రేమిస్తున్నా అని చెప్పి పానందిస్తాం, అవునా కదా? నిన్ను ప్రేమిస్తున్నా, నువ్వు నన్ను ప్రేమించకపోతే ఏం చేస్తా? యాసిడ్ పోస్తా, లేకపోతే పొడిచి పడేస్తా, గొంతు కోస్తా అంట. కానీ యేసు ప్రభు వారు నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక ఆయనే ప్రాణం పెట్టడానికి వచ్చాడు. ఆయన తన ప్రేమని వెల్లడిపరిచాడు. ఏ విధంగా వెల్లడిపరిచాడు? హల్లెలూయా. ఆ వచనాల్లో మనం చూసినట్లయితే ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. ఈ లోకంలో మంచివారి కొరకు ఎవరైనా చచ్చిపోతారు, అవునా? చెడ్డవారి కోసం ఎవరైనా చచ్చిపోతారా? 2014 రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయినారు. 2009-10లో రాజశేఖర్ రెడ్డి గారు సీఎంగా చనిపోతే, ఆయన రాయలసీమ వ్యక్తి, కానీ మన వరంగల్ జిల్లాలో, ఉమ్మడి వరంగల్ జిల్లా ఉన్నప్పుడు వరంగల్ జిల్లాలో ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆయన చచ్చిపోయినా, వాళ్ళు చచ్చిపోయారు. అది ఎందుకు చచ్చిపోయినారు అని అంటే, రాజశేఖర రెడ్డి గారు చచ్చిపోయినారని ఈయన గుండెవాళ్ళకి చచ్చిపోయినాడు. నీ చుట్టమా, నీ పక్కమా, లేకపోతే నీ ఆయా బాయా, లేకపోతే నీ పక్కింటోడా, నీ రక్త సంబంధే కాదు, ఆయనను అభిమానించేటువంటి వారు తట్టుకోలేక గుండెలు ఆగిపోయాయి. హల్లెలూయా. మరి యేసు ప్రభువారు నిన్ను కన్న తండ్రి, నువ్వు నశించిపోతూ ఉంటే, నువ్వు ఈ పాపములో, ఈ లోకంలో నువ్వు కలిసిపోతూ ఉంటే, ఈ లోకంలో ఇబ్బందులు ఇరుకులతో పాపం అనేటువంటి బంధకములో నువ్వు బంధించబడి ఉంటే, ఆయన నిన్ను చూసి తట్టుకోగలుగుతాడా? రాజశేఖర్ రెడ్డి గారు నీ కోసం చచ్చిపోలేదు, ఆయన ప్రమాదంలో చచ్చిపోయాడు. కానీ యేసు ప్రభు వారు నీ కొరకు చనిపోయాడు. హల్లెలూయా. ఆయన చనిపోయిన నేను చచ్చిపోయారు పాపం. ఆయన చచ్చిపోయినాక అలా కొడుకు ఓదార్పు యాత్ర అని మొత్తం యాత్ర మొదలుపెట్టిండు, అవునా? అందరి దగ్గరికి ఓదార్చి వాళ్ళకి ముద్దులు పెట్టి వాళ్ళకి ఇన్ని డబ్బులు ఇచ్చి అన్నం పెట్టి వచ్చిండు, అవునా? యేసు ప్రభు వారు నిన్ను ఓదార్చడానికి కాదు, నీ హృదయాన్ని, నీ జీవితాన్ని మార్చడానికి వచ్చాడు. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి, ఒక రాజకీయ నాయకుని ప్రేమించినటువంటి వ్యక్తులే వారి ప్రాణాలను కోల్పోయే స్థితి వారికి ఉందంటే, నీ కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య కొరకు నువ్వు ఏ రకమైన జీవితాన్ని జీవించాలా? హల్లెలూయా కదా. ఆలోచన చేయాలా? యేసు ప్రభు ఈ లోకములో అకస్మాత్తుగా రాలేదు, అనుకోకుండా చనిపోలేదు, ప్రమాదంలో చనిపోలేదు. ఆయన కావాలనే నీ కోసం వచ్చాడు, నిన్ను విడిపించడానికి వచ్చాడు, నిన్ను రక్షించడానికి వచ్చాడు. నీవు చెడ్డ జీవితాన్ని జీవిస్తున్నప్పుడు, పాపములో, అంధకారంలో, చీకటిలో నువ్వు ఉన్నప్పుడు నిన్ను విడిపించడానికి యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చాడు. ఆయన నీ కొరకు మరణ క్రయధనమును చెల్లించాడు. అందుకే మనం ఇంకనూ పాపులమై ఉండగానే, కాబట్టి ఏమన్నాడు అక్కడ? మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఈ ఉగ్రత నుంచి రక్షింపబడుదుము. హల్లెలూయా. యేసుక్రీస్తు వారు ఏం చేస్తున్నారు అని అంటే, ఆయన ఈ లోకములో ఉన్నటువంటి ఈ యొక్క పాపము, నీలో ఉన్నటువంటి పాపపు కాడిని ఆయన విరగ్గొట్టి పరిశుద్ధపరుస్తూ ఉన్నాడు. అంతేకాకుండా చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఆయన మనల్ని తన రక్తము చేత నీతిమంతులుగా మార్చడానికి ఈ లోకానికి వచ్చాడు. అంతేకాకుండా ఆయన నీ యొక్క పాపములను వహించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు.
అంతేకాకుండా ఆయన నీ కొరకు చనిపోయాడు. ఎప్పుడు చనిపోయాడు అంటే నీవు చెడ్డవాడిగా ఉన్నప్పుడే నీ కొరకు యేసుక్రీస్తు వారు నిన్ను నీతిమంతునిగా మార్చడం కోసం తన ప్రాణాన్ని పెట్టాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనము నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుంచి రక్షించబడుతూ ఉన్నాం. యేసు ప్రభు దగ్గరికి ఎందుకు రావాలి అంటే ఈ ఉగ్రత నుంచి తప్పించుకోవడానికి. హల్లెలూయా. ఏ ఉగ్రత అనంటే మరి రానున్న దినాలలో మరి పాపము ద్వారా మన జీవితాల్లో ఉండేటువంటి కలిగేటువంటి ఉగ్రత నుంచి యేసు ప్రభు వారు తప్పించడానికి వచ్చాడు. అందుకే ఈ యొక్క మరి ఈ మాసం అంతా కూడా యేసుక్రీస్తు వారు చనిపోయినటువంటి ఆ సందర్భాలను గుర్తు చేసుకుంటూ ఆయన ఎందుకొరకైతే ఈ లోకానికి వచ్చాడో, ఎందుకొరకు ఆయన యందు విశ్వాసం ఉంచాలో అన్న విషయాలను ఇంకా గూఢంగా తెలుసుకుంటూ విశ్వాసంలో ఆత్మీయంగా ఎదగడం కోసం ఈ యొక్క కూడికలు ఏర్పాటు చేయడం జరిగింది. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు ఆయన మంచి దేవుడు, లోకరక్షకుడు, నీ కొరకు నా కొరకు ఈ లోకానికి వచ్చిన దేవుడు. ఆయన నీకున్నటువంటి స్థితిని చూడనటువంటి దేవుడు, నీ స్థాయిని చూడనటువంటి దేవుడు, నీ జీవితంలో నీకున్నటువంటి అంతస్తును చూడనటువంటి దేవుడు, నీ ఉన్నట్టుగానే నిన్ను అంగీకరించేటువంటి దేవుడు. ఆయన నీ యొద్ద నుంచి ఏమీ కోరుకోవడం లేదు. ఆయన నీ యొద్ద నుంచి ఏమీ కోరుకోవడం లేదు, నీ హృదయాన్ని తప్ప. ఆయన అంటున్నాడు, నీ హృదయాన్ని ఆయనకిస్తే చాలు, నీ జీవితం మారుతుంది. యేసు ప్రభు దగ్గరికి వస్తే నీ కులం మారదు. యేసు ప్రభు దగ్గరికి వస్తే నీ మతం మారదు. యేసు ప్రభు దగ్గరికి వస్తే నీ జీవితం మారుతుంది. చాలామందికి జీవితాలు మార్చుకోవడం ఇష్టం ఉండదు. హల్లెలూయా, హల్లెలూయా. జీవితాలు మార్చేవాడు యేసు ప్రభువారు. దొంగలను వారి దొంగతనం నుంచి మార్పు చేసేవాడు. తాగుబోతులను, వ్యభిచారులను, దూషకులను మార్చినటువంటి వాడు యేసు ప్రభువారు. ఏ విధంగానంటే ఆయన ప్రేమ మాటలు, ఆయన చేసినటువంటి కలువరి త్యాగం ఏ వ్యక్తి హృదయాన్ని మారకుండా ఉంచలేవు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు మన తల్లిదండ్రుల కంటే, యేసు ప్రభువారు మన అన్నదమ్ముల కంటే, యేసు ప్రభువారు మన అక్క చెల్లెల కంటే, నీ రక్త సంబంధుల కంటే కూడా ఆయన నిన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నారు. ఈ లోకంలో మనుషులను ప్రేమిస్తారు. ఒక భార్య భర్తల ప్రేమ, అన్నదమ్ముల యొక్క ప్రేమ, అక్క చెల్లెల యొక్క ప్రేమ, కన్నబిడ్డల యొక్క ప్రేమ, స్నేహితుల మధ్య ఉన్నటువంటి ప్రేమ, ఇరుగు పొరుగు వారి యొక్క ప్రేమ ఎప్పటి వరకో తెలుసా? నీ ప్రేమ వారికి చూపించినంత వరకే. హల్లెలూయా. మానవుని యొక్క చందం, మానవుని యొక్క విధి విధానం ఏ విధంగా ఉంటుంది తెలుసా? నేను మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తావు, మా ఇంటికి వస్తే ఏం తెస్తావు. కానీ దేవుడు నీ యొద్ద నుంచి ఏమీ ఆశించడం లేదు. ఆయన నీ హృదయాన్ని అడుగుతున్నాడు. నీ జీవితంలో ఉన్నటువంటి ప్రతి పాపమును పోగొట్టడానికి, నీ జీవితాన్ని మార్చడానికి యేసు ప్రభువారు 2024 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చాడు. ఆయన మరి ఈ లోకంలో మానవుని తన పాపము నుంచి విడిపించడానికి యేసు ప్రభు వచ్చాడు. అదే కార్యాన్ని శిలువ కార్యముగా ఆయన జరిగించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారిలో ప్రత్యేకత ఏంటో తెలుసా? ఆయనలో పాపము లేదు. అందుకే యేసు ప్రభు అన్నాడు, మరి పాపము లేనటువంటి ఆయన గొర్రెపిల్లగా ఈ లోకానికి వచ్చాడు. సర్వమానవాళి కొరకు ఆయన కలువరి శిలువలో బలిగా అర్పించబడ్డాడు. మరి పుట్టిన వారి కొరకు, జీవిస్తున్న వారి కొరకు, పుట్టబోయే వారి కొరకు ఆయన ఒకేసారి ఆ కలువరి శిలువలో ప్రాయశ్చిత్తముగా ఒకే మారు సమస్త మానవుల కొరకు భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో అన్నిటికీ సరిపోయే విధంగా యేసు ప్రభువారు పవిత్రమైనటువంటి జన్మను, పవిత్రమైనటువంటి జీవితాన్ని, పవిత్రమైనటువంటి మరణాన్ని ఆయన నీ కొరకు నా కొరకు కలువరి శిలువలో చనిపోయాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకే యేసుక్రీస్తు వారిని మరణము ఆపలేకపోయింది. ఎందుకొరకంటే ఆయనలో పాపము లేదు. హల్లెలూయా. అందుకే వాక్యం చెప్తుంది, ఆజ్ఞాతిక్రమమే పాపము, పాపం వలన వచ్చు జీతము మరణం. మనిషికి ఇప్పటివరకే అర్థం కావట్లేదు. ఎందుకు మనుషులు పుడతారు, చనిపోతారు? ఆలోచించండి. మనుషులు చావడానికేనా పుట్టింది? కాదు. దేవుడు మనుషులు చనిపోవాలని అవ్వ ఆదాములను సృజించలేదు. వారి అవిధేయతను బట్టి పాపం వచ్చింది. ఆజ్ఞ అతిక్రమమును బట్టి పాపం వచ్చింది.
పాపము వలన మరణం వచ్చింది. ఆ మరణాన్ని తొలగించుకునే శక్తి మానవుని దగ్గర లేదు. అది పవిత్రుడైన పరిశుద్ధుడైన ఏకైక దేవుని వలనే సాధ్యము. ఆయనే యేసుక్రీస్తు వారు. హల్లెలూయా. ఆయన కల్వరి శిలువలో పరిశుద్ధునిగా ఆయన సర్వమానవాళి కొరకు పవిత్రంగా జీవించి పరిశుద్ధునిగా చనిపోయాడు గనక ఆయనకు మరణం లేదు. హల్లెలూయా. అందుకనే ఆయన తిరిగి లేచాడు. అందుకే యేసు ప్రభువు అన్నాడు, ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారు కూడా మరణములో నుంచి జీవములోనికి దాటి ఉన్నారని చెప్తా ఉన్నారు. కాబట్టి యేసు ప్రభునందు విశ్వాసం ఉంచు వారికి మరణము లేదు. హల్లెలూయా. ఎందుకొరకంటే యేసు రక్తములో కడగబడినటువంటి వారు పరిశుద్ధులు కాబట్టి, పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించిన వారి జీవితాల్లో పాపం లేదు కాబట్టి, ఆ పాపము లేని దాన్ని బట్టి మనం పునరుద్ధానములు అవుతాం. హల్లెలూయా. అందుకే వాక్యం చెప్తుంది, మరణము ఆయనని ఆపలేకపోయింది, మరణము ఆయనని మృంగలేకపోయింది. అందుకే యేసు ప్రభువారు మరణపు ముళ్ళును విరిచిన దేవుడు. మరణాన్ని జయించిన వారు ఈ లోకంలో ఎవరన్నా ఉన్నారంటే క్రైస్తవులే. హల్లెలూయా. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారే మరణాన్ని జయించిన వారు. ఎందుకంటే మన తండ్రి మరణాన్ని జయించాడండి. హల్లెలూయా. మృత్యుంజయుడయ్యాడు, తిరిగి లేచాడు కనుక ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు కూడా తిరిగి లేస్తారు. అందుకే తెస్సలోనికి రాసిన పత్రికలో అంటాడు కదా, మరణించిన వారికంటే ముందుగా మనం లేవము, యేసుక్రీస్తునందు నుండి మృతులైన వారు తిరిగి మొదట లేస్తారట. ఆయన వారితో కూడా వస్తారట. ఆయన వారిని వెంట పెట్టుకొని వస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభునందు విశ్వాసం ఉంచడాన్ని బట్టి ఈ లోకంలో నీకు శాంతి సమాధానము, చనిపోతే నిత్య జీవం. హల్లెలూయా. హల్లెలూయా. చాలామంది స్వర్గానికి, నిత్య జీవానికి లేక పరలోకానికి వెళ్ళడానికి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. దేవుడు అంటాడు, నువ్వు చేసేటువంటి దాన ధర్మాలు, పుణ్యకార్యాలు, నువ్వు చేసేటువంటిది ఏవి కూడా ఈ లోకంలో నిన్ను స్వర్గానికి పరలోకానికి చేర్చవు. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, కేవలం యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచితే చాలు. గట్టిగా చెప్పలు కొడదామా? దేవుడు చెప్తున్నాడు, ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా నీ జీవితంలో రక్షణ, ఈ రక్షణ నిన్ను పరలోకానికి చేరుస్తుంది. అందుకే పౌలు అంటాడు, యేసు ప్రభునందు విశ్వాసం ఉంచినటువంటి ఈ విశ్వాసము, ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. ఒకానొక దినమున మనం పునరుద్ధానులమై ప్రభు యొక్క రాకడలో ఎత్తబడి ఆయనతో పాటు పరలోక రాజ్యంలో నిత్యము నివసించే అవకాశాన్ని దేవుడు నీకు ఇచ్చాడు. అదే సిలువ కార్యం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటున్నటువంటి నీవు, ఈ యొక్క స్వరము ద్వారా వింటున్నటువంటి నీవు జ్ఞాపకం చేసుకో, యేసయ్య నిజ దేవుడు, లోకరక్షకుడు, నీ కోసం ఈ లోకానికి వచ్చినటువంటి సర్వ సృష్టికర్త. ఆయన నిన్ను చేసినటువంటి దేవుడు. నా జీవితంలో ఆయనకు రహస్యమైనది ఏది కూడా లేదు. నీ జీవితం అంతా ఆయనకు తెలుసు. ఆయన ముందు ఏది నీవు దాచలేవు. ఎందుకొరకంటే ఆయన నిన్ను సృజించిన సృష్టికర్త. హల్లెలూయా. ఆయన నీ స్వభావాన్ని, నీ యొక్క జీవితాన్ని, నీ బ్రతుకును ఎరిగిన దేవుడు. ఆయనకి సమస్తము తెలుసు. కనుక ఈ లోకంలో ఎవరికైనా నువ్వు దాచిపెట్టవచ్చు, కానీ ఆయన ఎదుట నువ్వేమీ దాచిపెట్టలేవు. దేవుడు అంటున్నాడు, ఆయన వైపు తిరిగి మనం రక్షించబడాలి, రక్షణ పొందాలి. అప్పుడే మన జీవితాల్లో నిత్య జీవం. యేసయ్య లేనటువంటి జీవితం నిత్య నరకమని వాక్యం తెలియజేస్తూ ఉంది. ఆయనను ఎందరు అంగీకరించడో వారందరికీ కూడా ఆయన కుమారులగుటకు ఆయన అధికారం ఇచ్చాడు. ఎందుకొరకు అంటే ఆయన పరిశుద్ధుడు గనక, ఆయన నీ తండ్రి గనక ఆయన యందు నువ్వు విశ్వాసం ఉంచాలని కోరుకుంటున్నాడు. అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాకడ సమయంలో లేక అంత్య దినములలో ఇంకా దేవుని యొక్క మాటలు ప్రకటించబడుతున్నాయి. ఎందుకొరకో తెలుసా? ఈ మాటలు వింటున్న నీవు ఇంకా ఆయన దగ్గరికి రావాలని, ఆయనను తెలుసుకోవాలని, ఆయనను గురించి విచారణ చేయాలని, ఆయన నీ హృదయంలో చేర్చుకోవాలని దేవుడు నీకు ఈ మాటలు వినిపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. చాలామందికి మనం చూస్తూ ఉంటాం కదా, 23వ తారీఖు వచ్చిందంటే కరెంటు బిల్లోడు ఆటో మీద మైక్ కొని ఏం చెప్తుంటాడు? విన్నారమ్మా? ఎప్పుడు వినలేదా? ఏమని విన్నారు? మంచిగా చెప్తాడు, మొత్తం ప్రాసగా చెప్తాడు అనమాట. కరెంట్ బిల్ కట్టండి, లేకపోతే మేము కట్ చేస్తాం అని చెప్పి సువార్త చెప్పబడతా ఉంది.
ఈ ఒక్క దగ్గరనే కాదు, ప్రపంచమంతా కూడా దేవుని యొక్క సువార్త ఒక హెచ్చరికగా ప్రకటించబడుతుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒకానొక దినమున యేసు క్రీస్తు వారు ఈ లోకానికి రాబోతున్నాడు. ఈ లోకమంతా ఆయనను కనులారా చూస్తుంది. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ప్రతి మోకాలు యేసు నామమున వంగును అని చెప్తా ఉంది. ఆయనను అంగీకరించాలని ప్రేమపూర్వకంగా సువార్త ప్రకటిస్తున్నాం. ఈ వార్త విన్నటువంటి నీవు యేసయ్య చెంతకు వచ్చినట్లయితే ఈ లోకంలో నీ జీవితం మారుతుంది, నీకు శాంతి సమాధానం కలుగుతుంది. ఈ లోకాన్ని విడిచిపెడితే పరలోక రాజ్యంలో నీకు స్థానం ఉంది. హల్లెలూయా. కాబట్టి యేసయ్య తప్ప వేరే మార్గం లేదు. అందుకే యేసు ప్రభువు అన్నాడు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవ్వడు కూడా పరలోకానికి రాడు. హల్లెలూయా. యేసు ప్రభు ద్వారానే ఈ లోకంలో మోక్షం. కనుక ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో యేసు ప్రభువును అంగీకరించడానికి నీ కులం, నీ మతం, లేకపోతే నీ యొక్క సంప్రదాయం, లేకపోతే నీ యొక్క అంతస్తు, నీ యొక్క ఆస్తులు, నీ పదవులు, నీ అధికారాలు అడ్డం వస్తున్నాయేమో, ఇవన్నీ కూడా కనబడకుండా పోతాయి. నీ జీవితంలో మిగిలేది ఒక్కటే, నీ ఆత్మ. నీవు కట్టుకున్న బట్టలు కూడా నువ్వు చనిపోతే నీ ఎంబడి పంపించరు. హల్లెలూయా. తల్లి చనిపోతే ఆ తల్లి ఒంటి మీద ఉన్న బంగారం కోసం బిడ్డలు కొట్లాడుకుంటా ఉన్నారంట. ఎట్లా కొట్లాడుకుంటారంట? కాళ్ళు నాయి, చెవులు నాయి, ముక్కు నాది అని. అందరు అనుకుంటారు, ఎందుకో పాపం వీళ్ళు కాళ్ళు చేతులు ముక్కులన్నీ పంచుకుంటారు అంటే, ఆ ముక్కుకున్న బంగారం, చెవులకున్న బంగారం, మెడలున్న బంగారం, మెడ నాది అని పట్టుకుంటుందంట. ఎందుకు? పోయినామె ఎటు పోయింది, మిగిలింది ఏంటి? అదన పోగొట్టుకుంటే ఎట్లా? భర్తలు చెప్తా ఉన్నారంట, పో పో మీ అక్క పోయి మెడ పట్టుకుంటట్టుంది, నువ్వు పోయి ముక్కు పట్టుకోపో అంటుండంట. ఎందుకు? ఆ వస్తాయి అని. హల్లెలూయా. మనిషిని మనిషిగా విలువిచ్చే తరంలో మనం లేం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంత ఎందుకండి, రోడ్డు మీద ఎవరైనా యాక్సిడెంట్ అయ్యి పాపం కొట్టుకుంటా ఉంటే ఏం చేస్తూ ఉంటారు? ఫోన్ ఏదిరా, ఫోన్ ఏది అని అంటుంటాడు, వీడియో తీస్తూ ఉంటాడు. వాడు చచ్చిపోతూ ఉంటే వీడియో తీస్తూ ఉంటారు తప్ప వానికి హాస్పిటల్ పట్టుకపోదామనే ఆలోచన ఈ లోకం ఇప్పుడు అట్లనే ఉంది. కానీ యేసయ్య మంచి దేవుడు తన బిడ్డల్ని ఈ విధంగా నశించిపోతున్న వారిని చూసి నవ్వమని చెప్పలేదు. యేసయ్యని ఎరగనటువంటి వారి కొరకు తెలియపరచండి. వారు వ్యతిరేకించినా తెలియపరచండి, వారు విభేదించినా తెలియపరచండి, వారు ఎదిరించినా తెలియపరచండి. వారు తెలుసుకోవాలి. అందుకే ప్రపంచవ్యాప్తంగా సేవకులు, క్రైస్తవులు, దేవుని బిడ్డలు, విశ్వసించిన వారు ఆ మనస్సు ఉన్నది గనక ఎవ్వరూ నశించిపోకూడదని దేవుని యొక్క ఆత్మ కలిగిన వారిగా సువార్తను ప్రకటిస్తున్నారు. ఇంటింటా దేవుని యొక్క మాటలు వినిపిస్తున్నారు. ప్రియ సహోదరి, ఈ మాటలు వింటున్న నీవు ఒకానొక దినమున యేసయ్య ఎదుట నిలబడే సమయం రాబోతుంది. ఆయన నిన్ను అడుగుతాడు, నా బిడ్డ, నా మాటలు ఈ బిడ్డలు వినిపించారా? నీ సమాధానం ఏముంటుంది? విన్నానయ్యా, కానీ పట్టించుకోలేదు. హల్లెలూయా. అయితే నేను కూడా పట్టించుకోను. హల్లెలూయా. మీరెట్లా చెప్తారు పాస్టర్ గారు అంటే, ఆ వ్యభిచారంలో పట్టబడినటువంటి స్త్రీని వారందరూ కూడా తీసుకొచ్చి రాళ్ళతో కొడుతూ ఉంటే యేసు ప్రభు అన్నాడు, మీలో పాపము చేయని వాడు ఎవడో మొదట రాయమంటే అందరూ వెళ్ళిపోయినారు. ఆమె ఒక్కతే ఉంది, యేసయ్య ఒక్కడే ఉన్నాడు. ఆమె అంటాడు, బిడ్డ, అమ్మా, ఎవరును నిన్ను కొట్టలేదా అంటే, ఎవరు కొట్టలేదా అంటే, నేను కూడా కొట్టాను అంటాడు. హల్లెలూయా. అర్థమైందా? నేను కూడా కొట్టనమ్మా, వాళ్ళు అందరూ కొట్టలేదంటే, అంటే యేసు ప్రభు ఏమన్నా తప్పుందా? ఆయన అంటాడు, నేను కూడా నిన్ను కొట్టను, ఎందుకొరకో తెలుసా? ఇక పాపం చేయకుండా జీవించు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు కూడా అదే మాట అంటాడు. అమ్మా, వీళ్ళు చెప్పినప్పుడు విన్నావా? వినలేదయ్యా, అయితే నేను కూడా విన్నాను. హల్లెలూయా. సింపుల్గా అంటాడు, నాకు కూడా తెలియదమ్మా, వెళ్ళిపో. కనుక జ్ఞాపకం చేసుకోండి, ఇది భయపెట్టడానికి కాదు, దేవుడు ఇచ్చినటువంటి ఈ యొక్క రక్షణ విలువ మీరు అర్థం చేసుకోవాలని. హల్లెలూయా. యేసు ప్రభు ఎదుట ఈ రేకులు సాక్ష్యం చెప్తాయి, నీ పక్కన నువ్వు కూర్చున్న చెట్లు సాక్ష్యం చెప్తాయి, దేవుని మాటలు వినబడ్డాయి అని. కనుక ప్రియమైన వారలారా, సువార్త చెప్పడం దేవుని బిడ్డలుగా ఇక్కడ ఉన్నటువంటి మా పని. కానీ దాన్ని అంగీకరించకపోవడం అది నీ యొక్క
ఇష్టమై ఉంది. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎవరు నశించిపోకూడదని యేసు ప్రభువారు నీ కొరకు నా కొరకు ఈ యొక్క సందర్భాలను ఏర్పాటు చేసుకున్నాడు. సో కనుక ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఈ మాటలు వింటున్నటువంటి మీరు యేసు ప్రభునందు విశ్వాసం ఉంచాలని కోరుకుంటున్నాను. రండి, తల వంచి ప్రార్థన చేసుకుందాం.